నెక్స్ట్ డే షూటింగ్ ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. మెగాస్టార్ చిరంజీవి చుక్కలు చూపించాడు నాకు అనే విధంగా ఒక స్టార్ హీరోయిన్ మాత్రం రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'ఇంద్ర' సినిమా రిలీజ్ చేశారు. సో అందరు అభిమానులు కూడా అప్పట్లో ఏ విధమైనటువంటి ఆదరణ లభించిందో ఇప్పుడు అంతకుమించి ఆదరణ, అంతకుమించి క్రేజ్ అభిమానులందరూ కూడా ఒక రేంజ్‌లో చూస్తున్నారు సినిమా. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఎక్సైట్ అవుతున్నారు. చాలా మంది కూడా అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు మేము చూడలేకపోయాం, ఇప్పుడు చూస్తున్నాం, మాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అనే విధంగా కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక మాట చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ డే సాంగ్ షూటింగ్ ఉంది. ఆ రాత్రంతా కూడా నాకు నిద్ర పట్టలేదు, చుక్కలు చూపించాడు మెగాస్టార్ చిరంజీవి అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఆ హీరోయిన్ ఎవరంటే సోనాలి బింద్రే. సో మరి వాళ్ళిద్దరు నటించిన సినిమా 'ఇంద్ర'. అందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు ముగ్గురు కూడా కలిసి నటించారు ఆ సినిమాలో. సో ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఎంత పేరు అభిమానాలు సంపాదించి పెట్టిందో అందరికీ కూడా తెలుసు. సో అప్పట్లో చరిత్ర సృష్టించింది. సో ఈ రోజు రిలీజ్ అయినప్పుడు కూడా అదే చరిత్ర సృష్టిస్తుంది ఖచ్చితంగా అనే విధంగా కూడా అందరూ అనుకుంటున్నారు. సో మరి ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సరసన డాన్స్ చేయాలంటే ముఖ్యంగా నటనకు పెట్టింది పేరు అందరికి కూడా తెలుసు. కానీ డాన్స్, సో మరి డాన్స్ కూడా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేయాలంటే ఎవరు కూడా అస్సలు సరితూగారు. అప్పటికి కావచ్చు ఇప్పటికి కూడా ఆయన డాన్స్కి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజు, ప్రత్యేకమైనటువంటి అభిమానులు ముఖ్యంగా ఆయన డాన్స్కే ఉంటారు. సో అలాంటిది మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఆయన ముఖ్యంగా వీణ స్టెప్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఆ సినిమాలో వీణ స్టెప్ వేస్తున్నప్పుడు ఆ స్టెప్ మాత్రం నేను ఇయ్యలేను, నా వల్ల అసలు కాదనే విధంగా కూడా సోనాలి బింద్రే మాత్రం కరాఖండిగా చెప్పేసిందంట. సో మరి ఆ నెక్స్ట్ డేనే ఆ సాంగ్ షూటింగ్ ఉంది. ఆ సాంగ్ షూటింగ్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అంటే ఆ విధంగా భయంతో ఆ నైట్ అంతా కూడా ఆమెకైతే నిద్ర పట్టలేదంట. సో మరి ఆయన చేస్తున్న డ్యాన్స్కి ఆయన స్టెప్పులు చూస్తుంటే ఆమెకు మాత్రం చుక్కలు కనిపించాయంట. సో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తూ ఆయన గురించి మాట్లాడుతూ ఆమె అయితే ఈ మెమొరీని అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఓన్లీ సోనాలి బింద్రే అని కాదు, ఏ హీరోయిన్ నటించినా ఆయన సరసన ఇంకే వేరే డ్యూయల్ రోల్ వచ్చినా కూడా ఎవరు ఆయనతో సమానంగా డాన్స్ చేయలేరు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి. సో అందరూ కూడా ఆయన డాన్స్ గురించి మాట్లాడుకోవడం ఇప్పటికీ ఎప్పటికీ 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు వచ్చినప్పటికీ కూడా 30 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ హీరో రేంజ్లో కొనసాగుతున్నాడంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఆయనకున్నటువంటి ఇప్పటికీ కూడా ఒక బాస్ అనే రేంజ్లో మాత్రం ఆయనకి ఇప్పటికీ బాస్ అని కూడా చాలా మంది ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సో అప్పట్లో ఉన్నటువంటి ఈ సినిమాల్లో కూడా మన భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని. అందుకోసమని ఆయన ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి బాస్ అనే విధంగా కూడా చాలా మంది ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోనాలి బింద్రే చెప్పిన ఈ మాటలు మాత్రం సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవ్వడం, అందరూ కూడా షేర్ చేయడం జరుగుతుంది.